సో ఫ్రెండ్స్ చూశారు కదా, రాజాసాబ్ టీజర్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అయిందో జూన్ 16వ తారీఖున, ఆ రోజు నుంచి చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. బట్ అంతకన్నా ముందే ప్రభాస్ సినిమా వస్తుందని చెప్పేసి వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు కూడా ఏదైతే ఆన్లైన్లోనే ట్రెండ్ చేయడం కాదు, ఆన్లైన్లోనే పబ్లిసిటీ చేయడం కాదు, రాజాసాబ్ టీజర్ వచ్చిందని, రాజాసాబ్ టీజర్ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుందని కాదు, ఈ టీజర్ రిలీజ్ అవుతుందని చెప్పడం, అప్డేట్స్ ఇవ్వడమే కాదు, ఆఫ్లైన్లో కూడా హోర్డింగ్స్ రూపంలో చాలా విస్తీర్ణంగా ప్రమోషన్స్ అయితే శరవేగంగా అయితే చూస్తున్నారు కదా స్క్రీన్స్ మీద, చాలా విస్తీర్ణంగా చేశారనమాట. ఇదే విధంగా ఏదైతే నార్త్ ఇండియాలో కూడా మనకి అఖండ 2 సినిమా టీం వాళ్ళు కూడా ఇదే విధంగా దాదాపు 1.6 crores అయితే ఖర్చు పెడతాం అయితే జరిగిందనమాట అక్కడ. సో అదేవిధంగా రాజాసాబ్ టీం కూడా అదే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజాసాబ్ కూడా ఆ టైంకి వచ్చేటప్పటికి, రిలీజ్ డేట్ వచ్చేటప్పటికి మనకి విస్తీర్ణంగా ప్రమోషన్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో అది ఓవరాల్గా అప్డేట్స్ అయితే ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా హ్యూజ్ లెవెల్లో ప్రమోషన్స్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు మీ ఫేవరెట్ ప్రభాస్ గారి సినిమా అప్డేట్స్ అయితే ఇవి. మీకు నచ్చిన తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.